అందరికీ నమస్కారం. నిన్నటి రోజు పెనుగొండ పట్టణంలో వలస పక్షి అయిన, అవినీతికి మారుపేరు అయిన, నమ్మిన వారిని గొంతు కోసే తత్వం ఉన్న వ్యక్తి ఉషశ్రీ అనే మాజీ మంత్రి, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి, మా గౌరవనీయులు మంత్రివర్యులైన శ్రీమతి సవితమ్మ గారి పైన అవాకులు చెవాకులు పేల్చడం, సవితమ్మ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక అహర్నిశలు పెనుగొండ కోసం కష్టపడుతున్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఎంతో మహోన్నత విలువలు కలిగిన వ్యక్తి, ఎంతో మంది పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి, ఎంతో మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణేశ్వరిగా పేరున్న సవితమ్మ చేస్తున్న మంచి పనులను, మంచి కార్యక్రమాలను, అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కళ్ళులోని కబోదిలా వ్యవహరిస్తూ సవితమ్మ పైన అనేక అవాకులు చెవాకులు పేల్చుతున్న ఉషశ్రీ గారు, నీ అవినీతి చరిత్ర, నీ భాగవతం అంతా పెనుగొండ ప్రజలు గమనిస్తున్నారమ్మా. నువ్వు 10 రోజులకోసారి బెంగళూరు నుండి పెనుగొండకు వలస వచ్చిన పక్షిలా వీరాపురం, చిలమత్తూరు దగ్గర వీరాపురం అనే పల్లె ఉంది. అక్కడకు సైబీరియా నుంచి కొన్ని పక్షులు వస్తుంటాయి. సైబీరియన్ పక్షులని సంవత్సరానికి ఒకసారి వస్తాయి. అలాగా ఈమె 10 నుంచి 15 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి పెనుగొండకు వస్తుంది. 10 మంది నాయకులు నేర్చుకుంటుంది. 10 మంది నాయకుల ముందర ఈమె పెద్దగా ఏమో ఇది ఉన్నట్లు అవాకులు చెవాకులు పేలుస్తూ ఉంది. 2019 నుంచి 2024 వరకు నీ చరిత్ర, నువ్వు కళ్యాణ దుర్గంలో చేసిన అవినీతి పనులు ఎన్నో ఉన్నాయి. ఉషశ్రీ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించండి. ప్రజలు గమనిస్తున్నారు. అవినీతికి మారు పేరు అంటే ఉషశ్రీ అంటున్నారు. 2019 నుంచి 2024 వరకు నువ్వు కళ్యాణ దుర్గంలో ఎన్నో అవినీతి కార్యక్రమాలు, అవినీతి పనులు చేసిన ఘన చరిత్ర నీది. సెట్టూరు మంజునాథ్ అనే జెడ్పీటీసీ నీతో నమ్మి, నీ చెప్పే మాటలకు, నీ కల్లిబల్లి మాటలకు నమ్మి నువ్వు ఇప్పుడు విలాసవంతంగా వాడుతున్న నీ వోల్వో కారు కోసం డౌన్ పేమెంట్ కట్టింది అతను కదా, అతనితో ఈఎంఐలు కట్టిలేదా? చివరకు అతను కట్టిన డౌన్ పేమెంట్, అతను కట్టిన నీ వోల్వో కారు ఈఎంఐలని డబ్బులు అడిగితే అతని పైన కేసులు బనాయించినావు, అతన్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినావు, అతన్ని శారీరకంగా హింసించినావు. ఇవన్నీ నీ చరిత్ర కాదా? ఇదే కురుబ రేవన్న అనే కళ్యాణ దుర్గానికి చెందిన వ్యక్తి, నువ్వు మొట్టమొదటిసారిగా కళ్యాణ దుర్గానికి పోయినప్పుడు నీకు ఉండేదానికి ఇల్లు లేదు, నువ్వు మాట్లాడేదానికి ఒక పార్టీ ఆఫీస్ లేదు. అలాంటి వ్యక్తి, కురుబ రేవన్న అనే వ్యక్తి నీకు భోజనం పెట్టి ఆశ్రయం కల్పించి ఆర్థికంగా ఆదుకుంటే అతన్ని పైన కేసులు బనాయించలేదా? అతన్ని శారీరకంగా ఇబ్బంది పెట్టలేదా? రామాంజనేయులు అనే వ్యక్తిని నువ్వు ఇబ్బంది పెట్టలేదా? నువ్వు చేసిన ఘన చరిత్రలు ఎన్నో ఉన్నాయమ్మా. దోనస్వామి అనే కురుబ కులానికి చెందిన వ్యక్తి ఇంట్లో నెమలి మాంసం పెట్టి నువ్వు చిత్రహింసలకు గురి చేసిన చరిత్ర నీది. సుబేదార్ చెరువులో అవినీతిగా సంపాదిస్తామనే ఆతృతతో జేసీబీలు పెట్టి నువ్వు క్లీన్ చేపిస్తున్నప్పుడు ఇదే మీ పార్టీలో ఉన్న ఉమామహేశ్వర్ నాయుడు అనే మీ వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు అప్పట్లో నీ పైన హైకోర్టులో కేసు వేసి నువ్వు చేస్తున్న అవినీతిని ఆపించలేదా? బ్రహ్మసముద్రం మండలంలో 10-15 చెరువుల్లో నువ్వు కంప చెట్లు అమ్ముకున్న ఘన చరిత్ర నీది ఉషమ్మ. ఇలాంటి అవినీతి పేరు ఉన్నావు, అవినీతికి మారు పేరైనావు. ఇలాంటి పనికి పడిన పనులు చేస్తూ ఎంతో అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న సవితమ్మ పైన విమర్శలు చేస్తావా? ఇదే బ్రహ్మసముద్రం మండలంలో చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నువ్వు 35 లక్షల రూపాయలు తీసుకొని అతనికి ఎంపీపీ పదవులు ఇచ్చింది నువ్వు కాదా? 35 లక్షలకు ఒక ఎంపీపీ పదవి ఇచ్చిన చరిత్ర నీది. ఇదే కళ్యాణ దుర్గంలో డ్రిప్ ఫ్యాక్టరీ పెట్టుకున్న ముస్లిం ఫ్యామిలీ, ఒక ముస్లిం కుటుంబం భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఆ గొడవల్లో నీ భర్త అయిన చరణ్ రెడ్డి చేరి ఏదో వారిద్దరికి న్యాయం చేసినట్లు నటిస్తూ వారి దగ్గర 10 లక్షలు గుంజిన చరిత్ర నీది, నీ భర్త చరణ్ రెడ్డిది. ఉషశ్రీ గుర్తు పెట్టుకో, సవితమ్మ ఎప్పుడే గాని నీ మాదిరి కాదు. నువ్వు నమ్మిన వారిని నట్టేయటం ముంచిన చరిత్ర నీది ఉషశ్రీ. నమ్మిన వారిని గొంతుకొచ్చిన చరిత్ర నీది ఉషశ్రీ. ఒక్కటి గుర్తు పెట్టుకో, అభివృద్ధి అంటే సవితమ్మ, సవితమ్మ అంటే అభివృద్ధి. సవితమ్మగా అలా కాదు, పార్టీ కోసం పని చేసిన వారును, తన కోసం కష్టపడి పని చేసిన వారును, ఎంతో మంది
వ్యక్తులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆర్థికంగా ఆదుకున్న మహోన్నత వ్యక్తి, ఎన్నో వేల కుటుంబాల్ని ఆదుకున్న వ్యక్తి, ఎంతో మంది ప్రజలకు ఆకలి తీర్చిన వ్యక్తి సవితమ్మ. అన్నా క్యాంటీన్ ద్వారా, ఎంతో ఖర్చుతో కూడుకున్న అన్నా క్యాంటీన్ ద్వారా గత 1000 రోజులుగా పేద ప్రజలకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన మహోన్నత వ్యక్తి అన్నపూర్ణేశ్వరి సవితమ్మ గారు అని అంటారు. నీ మాదిరి నువ్వు చేస్తున్న అవినీతి పనుల మాదిరి సవితమ్మని పోల్చొద్దు తల్లి. నువ్వు ప్రతిసారి ఆఫ్ నాలెడ్జ్ సవిత అంటావా? నీకుండే నాలెడ్జ్ ఎంత? నువ్వు స్వప్రయోజనం అని పలికేదానికి నువ్వు 3 టేకులు తీసుకోండావు. పరిగి మండలానికి వచ్చి నువ్వు స్వప్రయోజనం అని పలికేదానికి 3 టేకులు తీసుకోండావు. నువ్వా ఈ నాలెడ్జ్? వినాశ్రీ జననం నాస్తి అంటావు. వినాశ్రీ అనేది ఎక్కడా లేదు. ఉషశ్రీ గుర్తు పెట్టుకో. నువ్వు గూగుల్లో ఎక్కడైనా కొట్టి చూడు, పురాణాల్లో చూడు, వినాస్త్రీయ జననం నాస్తి, అది ఫుల్ వర్డ్. నువ్వా నాలెడ్జ్ గురించి మాట్లాడేది? పరిగికి వస్తావు, పరిగి చెరువులో మంత్రి సవిత అక్రమ దందా, మట్టి విషయంలో అక్రమంగా డబ్బులు సంబంధించిన సవిత అని నువ్వు హెచ్చు క్వశ్చన్లు వేస్తావా, విమర్శిస్తావా? నువ్వు ఒక్కటి గుర్తు పెట్టుకో ఉషశ్రీ, పరిగి చెరువులో, పరిగి చుట్టుపక్కల 2-3 గ్రామాలు పరిగితో పోల్చుకొని, పరిగి చుట్టుపక్కల ఉంటే 2-3 గ్రామాలు ఇటుక బట్టీల పైన జీవనోపాధి కల్పిస్తూ, జీవనోపాధి కొనసాగిస్తూ, ఇటుక బట్టీలనే జీవనోపాధిగా బ్రతుకుతూ ఉన్న ఎన్నో వందల కుటుంబాలు ఉన్నాయి. నీకు సంబంధించిన మీ వైసీపీ వాళ్ళవే 10 నుంచి 15 ఇటుక బట్టీలు ఉన్నాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి నువ్వు తెచ్చిచ్చినావు మట్టి? నువ్వేమన్నా నీ ఓల్వో కార్ల జెడ్పీటీసీ మంజునాథ్ తీయించిన ఓల్వో కార్ల బెంగళూరు నుంచి ఏమన్నా తెచ్చి దొప్పించినావా? లేకుంటే తాడేపల్లి కళ్యాణదుర్గం నుంచి ఏమన్నా తెచ్చిచ్చినావా? వాళ్ళు పాపిరెడ్డిపల్లి మురళీరెడ్డి కావచ్చు, శ్రీరంగరాజుపల్లి ఈశ్వర్ రెడ్డి కావచ్చు, కాలువపల్లి బాలు కావచ్చు, కాలువపల్లి హరి కావచ్చు, సలీం కావచ్చు, చిన్న నరసింహులు కావచ్చు, ఆదిరెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, దయాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఇటుక బట్టీలు ఉన్నాయి. వీళ్ళు ఇటుక బట్టీలకి ఎక్కడి నుంచి మట్టి తోలుకుంటున్నారు. నువ్వు నీతి మంత్రాలకు వచ్చి పోజు కొడతావా? నువ్వు చివరిగా నువ్వు గత సంవత్సరంలో, గత పాలనలో నువ్వు చేసిన అవినీతినంతా ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. నువ్వు వచ్చి ఇక్కడ పోజు కొట్టినంత మాత్రాన ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఉషశ్రీ గారు. నువ్వు అవినీతికి మారుపేరు, నమ్మిన వారిని నట్టేట ముంచిన దానికి మారుపేరు, నమ్మిన వారిని గొంతు కోసి మనస్తత్వం ఉన్న దానికి మారుపేరు ఉషశ్రీ. ఇది గుర్తుపెట్టుకొని సవితమ్మ గారి పైన, సవితమ్మ గారి ఆలోచనల పైన, సవితమ్మ చేస్తున్న అభివృద్ధి పైన ఇష్టానుసారంగా మాట్లాడినట్లయితే పెనుగొండలో అడుగు పెట్టనివ్వము. మా అధినాయకుడు కావచ్చు, మా సవితమ్మ గారు కావచ్చు, వ్యక్తిగత విలువలు ఉన్న వ్యక్తులు కాబట్టి వారు ఎప్పుడున్నా అభివృద్ధి వైపే వాళ్ళ పయనం ఉంటుంది. అభివృద్ధినే ఆకాంక్షిస్తారు. పెనుగొండను ఎలా అభివృద్ధి చేయాలనేదే సవితమ్మ ధ్యేయం. నీ మాదిరి చిల్లర బల్లర రాజకీయాలు చేస్తూ, వ్యక్తిగత దూషణలు చేస్తూ, సవితమ్మ ఊరికే ఉందిలే, సవితమ్మ నాతో ఏం మాట్లాడలేదులే, తెలుగుదేశం ప్రజలు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు నా వైపు చూడలేదులే అని నీ అల్లరి చిల్లరి వేషాలు వేశావంటే, సహనం అనేది పక్కన పెడితే, క్రమశిక్షణ అనేది పక్కన పెడితే, నీకు పెనుగొండలో అడుగు పెట్టనివ్వము. ఉషమ్మ అనే వ్యక్తిని పెనుగొండలో తిరగనివ్వము. నీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తాము. నువ్వెలా జనాల్లోకి వస్తావో, నువ్వేం చేసినావో, నువ్వు చేసిన అవినీతి ఏంటో, నువ్వు కళ్యాణదుర్గం ప్రజలను ఎంత హింస పెట్టినావో అవన్నీ బట్టబయలు చేసేంత వరకు నిద్రపోము. ఒక్కటే ఉషమ్మ, నీలాగా నీ సంస్కృతి, నీలాంటి నీచ సంస్కృతి పెనుగొండ ప్రజలకు ఇవ్వద్దు. వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. వైసీపీ నాయకులారా, వైసీపీ కార్యకర్తలారా, ఈమె గత కళ్యాణదుర్గంలో 2019, 2024 వరకు ఎంతో మంది మీ సొంత పార్టీ వాళ్ళనే హింసించింది. వాళ్ళను వ్యక్తిగతంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి ఉషశ్రీ. ఇది గుర్తు పెట్టుకొని ఈమెను దూరం పెట్టండి. ఈమె మంచిది కాదు. ఉషశ్రీ అనే వ్యక్తి ఒక నీచమైన వ్యక్తి. ఇదే హెచ్చరిక.